పవర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం నరసింహ. ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రం తమిళంలో పడయప్ప పేరుతో తెరకెక్కించగా తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, నాజర్, రాధారవి, సత్యప్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా తమిళ్లో పడయప్పగా తెలుగులో నరసింహ పేరుతో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ చిత్రంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. సౌందర్యాన్ని ఇష్టపడుతున్న రజనీకాంత్ ను రమ్యకృష్ణ ప్రేమిస్తారు. కానీ పెద్దల అంగీకారంతో రమ్యకృష్ణను పెళ్లి చేసుకునేందుకు రజనీకాంత్ ఒప్పుకుంటారు. దీంతో సౌందర్యతో రమ్యకృష్ణ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటు చేసుకుంటుంది. ఆ సీన్లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే ఆ సందర్భంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ గారు. ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవటం, అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ నేను చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్ళందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్య చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత వరకు అదే మూడ్లో ఉన్నా అని చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ గారు. అయితే ఆ సినిమా షూటింగ్లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు. అయితే సౌందర్య, రమ్యకృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని అంటున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని కూడా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే రమ్యకృష్ణ గారి సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ గారు నటించిన జైలర్ సినిమాలోను, మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం సినిమాలోను రమ్యకృష్ణ గారు మంచి పాత్రను పోషించి తనదైన శైలిని చూపించి ఇప్పటికీ తన నటనతో అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతున్నారు రమ్యకృష్ణ గారు. ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇంకా ఆమెకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.